హలో అండి. అందరికీ నమస్తే. నేను లావణ్య. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో, ఈరోజైతే మరొక వ్లాగ్‌తో మీ ముందుకొచ్చేస్తున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి ఫ్రైడే వ్లాగు. సో, బయటంతా కడిగి చక్కగా ముగ్గులు వేశాను. అలాగే ఇంటి లోపల కూడా ఇంకా వైట్ చాక్ పీస్ ఉంది కదా! బాగా కనిపిస్తుందనమాట. ఇంట్లో బయట అంతా ముగ్గు వేసేసాను. ముగ్గు వేసేసి తర్వాతైతే ఇంకా మన కిచెన్‌లోకైతే వచ్చేసాను. నాకైతే విలేజ్‌ని చూసినట్టు అనిపించిందనమాట. ఎంత బాగుందో అసలు. నా కళ్ళతో చూడండి ఒకసారి. ఎంత బావుందో అసలు. నాకు ఇలాగ వేయడం అంటే చాలా ఇష్టము. విలేజ్‌లలో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరైతే ఫ్రైడే రోజు అలాగే మంగళవారం రోజైతే ఇంక ఇలా పేడతో బాగా పొయ్యిగడ్డలు నలికి ఎర్రమట్టి, బొట్టులు, పసుపు, కుంకుమ అన్నీ పెట్టి ముగ్గులు వేస్తారు. నాకు ఆ ఫీల్ గుర్తొచ్చిందనమాట. చక్కగా ముగ్గులేసాను. అలాగే పసుపు, కుంకుమ పెట్టాను, అన్నీ చేశాను అనేసి కొంచెం అంత ఫీల్ వచ్చిందనమాట నాకు. అంత బాగుందనిపించింది. ఇంకా అక్కడైతే అయిపోయింది. ఫస్ట్ నేను అంటే బ్రష్ చేయంగానే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయాను కదా! ఫస్ట్ టైం స్టవ్ ఆన్ చేయాలంటే ఫస్టు పాలు పెట్టేస్తాను. పాలు పెట్టి ఇంకా పాలు కాచేసి తీసి పక్కన పెట్టేసిన తర్వాత ఇంకా దబరకి వాటర్ పట్టేసుకుంటాం. పిల్లలకి నాకు అందరికీ హాట్ వాటరే వాడుతూ ఉంటాం మేమైతే ఇప్పటికి కూడా. అదేందో అలవాటు అయిపోయింది మాకు. హాట్ వాటర్ తాగకపోతే కొంచెం జలుబు చేయడం అలా ఉంటుంది పిల్లలకి. అందుకని మా ఆయన "నువ్వు హాట్ వాటర్ తప్ప నువ్వు ఇంకేం ఇవ్వకు" అనేసి అన్నారు. సో, అందుకని అయితే హాట్ వాటర్ పెడతాను. ఈలో పిల్లలు మా ఆయన కూడా లేయలేదనమాట. పడుకొనే ఉన్నారు. వాళ్ళు లేచేసరికి ఇంకా పాలు, నీళ్ళు కాచి పెట్టేస్తే వాళ్ళు ఇంక నిద్ర లేవగానే ఇంకా వేడి నీళ్ళు తాగుతారు. అలాగే మా ఆయనకి కాఫీ పెట్టి ఇవ్వచ్చు. సో, ఇక్కడైతే నేను ఇంకా దేవుడికి పూజ చేసేసుకుంటున్నాను. పువ్వులు పెడుతున్నాను. ఇక్కడ ఏంటంటే పువ్వులు మా ఆయన గురువారం రోజు అంటే ఈవినింగ్ వస్తారు కదా! ఆ టైంలో తెప్పించేస్తాననమాట. పూల మార్కెట్‌కి వెళ్తారు. అక్కడి నుంచి ఇంకా తెచ్చేస్తారు పూలు ఎక్కువగా. ఆ వీక్ అంతా వచ్చేటట్టు తెచ్చేస్తారు. సో, నాకు కరెక్ట్‌గా సరిపోతుంది ఆ వీక్‌కి మొత్తానికి పూలు దేవుడికి పెట్టి పూజ చేసుకోవడానికి. ఒక్కోసారి స్కిప్ తేకుండా ఉండాలంటే కష్టమైపోతుందనమాట. అప్పుడప్పుడు ఇక్కడ కొనుక్కోవడం అలా చేస్తుంటాను. సో, ఇక్కడ చూసారు కదా! నిమ్మపండు. నేను ప్రతి ఫ్రైడే రోజు గడపకి పసుపు రాసి ముగ్గులేస్తాను కదా! బొట్లు పెడతాను కదా! సో, గడప పైన పువ్వులు పెడతాను. తర్వాత అయితే ఇంకా ఒక నిమ్మకాయ తీసుకొని దాన్ని రెండుగా చేసి ఒకదానికి పసుపు, ఇంకో దానికి కుంకుమ రాస్తాను. రాసి అటువైపు ఇటువైపు పెడతాననమాట. గడప బయట, లోపల పెట్టకూడదు, బయట పెడతాను. ఒక్కోసారి అయితే రెండిటికి కుంకుమ రాసేస్తాను. ఒక్కోసారి పసుపు, కుంకుమ రాస్తాను. ప్రతి ఫ్రైడే రోజు పెడతాను నేను మర్చిపోకుండా. నిమ్మపండ్లు ఉంటే ఖచ్చితంగా మర్చిపోకుండా పెడతాను. ఎందుకంటే పిల్లలున్నారు కదా! పిల్లలున్న వల్ల ఇంకా ఏది రాకుండా అనమాట నెగెటివ్ ఎనర్జీగా కొన్ని అనమాట. చెప్తాను వ్లాగ్‌లో చెప్తాను. నాకు ఒకటి జరిగిందనమాట. అది వ్లాగ్‌లో చెప్తాను కంటిన్యూగా. సో, అందుకనైతే ఇంకా నిమ్మపండు కట్ చేసి పెడతాను. దిష్టి తగలకుండా ఉంటుంది పిల్లలకి, మనకి అందరికీ. అందుకనైతే ప్రతి ఫ్రైడే రోజు నేను ఇలా పెడతాననమాట. ఇంక పెట్టేసి ఇంకా ధూపం వేశాను. ధూప్ స్టిక్ వెలిగించేశాను. అలాగే కొంచెం కూర్చొని సహస్రనామాలైతే చదువుకుంటుంటాననమాట. ప్రతిరోజు అంటే ఒక్కో రోజు ఒక దేవుడికనమాట. అలా సహస్రనామాలు చదువుకోవడం నాకు అలవాటైపోయింది. మార్నింగ్ లేచి ఎక్కువసేపు పడుకుంటే నాకు కొంచెం ఎందుకో నిద్ర రాదు. 4:30 అంతా మెలకువ వచ్చేస్తుందనమాట. అప్పటి నుంచి కొంచెం ఇలా పూజ చేసుకొని పిల్లలు లేచేసరికి ఇంక అన్నీ ఆల్మోస్ట్ పూజ కంప్లీట్ అయిపోయి ఉంటుంది. పాలు అన్నీ కంప్లీట్ అయిపోయి ఉంటాయి. తర్వాత ఒక 7కి స్టార్ట్ చేస్తానన్నమాట వంట. 7కి స్టార్ట్ చేస్తే నాకు కరెక్ట్‌గా 8:30 అంతా పిల్లలంతా రెడీ చేసి ఇంకా స్కూల్‌కైతే పంపించేస్తాను. అలా టైం సెట్ చేసుకున్నాననమాట నేను. మనం అనుకుంటేనే కదా ఏదైనా జరగగలుగుతుంది. మనం కొంచెం బద్ధకిచ్చినామనుకో సో ఇంకా లేట్ అవుతుందనమాట. మనం తొందరగా లేచి పనులన్నీ ఒకటి జరగాలనుకుంటే ఇంకో దాన్ని వదులుకోవాలన్నమాట. అది ఎందుకంటే మనం నిద్రపోవాలి, పడుకోవాలి, ఇంకా పడుకోవాలనేసి అనుకుంటే ఇవన్నీ జరగవు కదా! పూజ చేసుకోవాలి, ఇంట్లో కొంచెం మంచిగా ఉండాలి అనేసి అనుకుంటే నిద్రని చంపుకొనైనా కొంచెం ఎర్లీ మార్నింగ్ దీపం పెట్టేటట్టు ప్లాన్ చేసుకుంటుంటాననమాట నేను. నా వేలో చెప్తున్నాను. ఎవరిష్టం వాళ్ళకి. నేనైతే ఇలానే చేస్తుంటాను. మార్నింగ్ నిద్ర లేవగానే ఇంకా బ్రష్ చేసి స్నానం చేసేసి ఇంకా పూజ చేసేసుకుంటానన్నమాట. ఇది నా హాబీ అనుకోవచ్చు, ఇంకేదైనా అనుకోవచ్చు అనమాట. సో, ఇంకా సహస్రనామాలు అయితే చదివేసుకొని ఇంకా నైవేద్యంగా అయితే ఇంకా కమలాలు తెచ్చారు మా ఆయన. కమలాలు ఇంకా ఎండు ద్రాక్ష అవి పెట్టాను. ప్రస్తుతానికైతే అవే పెట్టానన్నమాట.
అవి పెట్టి నా పూజ అయితే చేసేసుకుంటున్నాను. ఇంకా పిల్లలు ఆయన కూడా లేయలేదు. ఇంక లేస్తే ఇంకా ఆయనకి కాఫీ అవి ఇచ్చేస్తే సరిపోతుంది. మంచిగా పూజ చేసుకుంటే ఆ మార్నింగ్ ఎంత బాగుంటుంది అసలు. మార్నింగ్ ఇంట్లో సాంబ్రాణి వాసన, అలాగే సహస్రనామాలు అంటే టీవీలో పాటలు వింటూ పనులు చేసుకుంటే ఆ హాయిగా వేరుగా ఉంటుందన్నమాట. పని చేయడానికి కూడా ఇష్టంగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనం కర్రీస్ కూరలు చేస్తాం కదా, కూరలు బాగా టేస్ట్ రావాలంటే ఒక టిప్ అనమాట ఇది. అంటే నాకు తెలిసిన టిప్ మీకు చెప్తున్నాను. వంటలు చేయడం కాదు, మన మనసు మన మైండు బాగా రిలాక్స్గా మంచిగా ఉంటే కూరలు కూడా టేస్టు పర్ఫెక్ట్ అన్నీ బాగొస్తాయి అన్నమాట. మన మైండ్ కొంచెం డిస్టర్బ్గా ఉండింది అనుకో, ఏం చేసినా అసలు టేస్ట్ అనిపించదు. ఉప్పు తక్కువ, ఏదో ఒకటి తక్కువైపోతుంది అనమాట దాంట్లో. అందుకని మంచి ఫీల్ రావాలంటే, మంచిగా వంట చేయాలనుకుంటే, మన పిల్లలు మన హస్బెండ్ మంచిగా ఆరోగ్యంగా ఉండాలి అని అనుకుంటే, మనం మార్నింగ్ లేచి దీపం పెట్టి ఇలాగ సాంబ్రాణి ధూపం వేసి మంచి సహస్రనామాలు వింటూ వంట చేస్తే అప్పుడు కూరలు కూడా మంచి టేస్ట్ వస్తాయి. వాళ్ళు తినేదానికి కూడా ఇంకా ఇష్టపడి ఇంకొంచెం ఎక్కువ తింటారనమాట. నా టిప్ అది. మీరు కూడా ఫాలో అయిపోండి. నాట్ జోక్ కాదు ఇది, సీరియస్గానే చెప్తున్నా నేను ఇలానే ఫాలో అవుతున్నాను కాబట్టి నాకు కూరలు బాగా నచ్చుతాయి. మా ఆయనకి పిల్లలకి కూడా ముగ్గురికి బాగా నచ్చుతాయి అనమాట. బయట వాళ్ళేమో తెలియదు కానీ మా ఆడపడుచులు వీళ్ళు వచ్చినప్పుడు కూడా, మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు కూడా చెప్తుంటారు బాగుంటాయి అనేసి. అంతేగాని ప్రత్యేకించి నా గురించి గొప్పగా ఏం చెప్పుకోవట్లేదు నేను. సో ఇక్కడ వచ్చేసి ఇంకా నా పూజ కంప్లీట్ చేసుకొని ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసాను. ఈరోజు మన కర్రీ అయితే ఎమ్మీ అనమాట. మా ఆయనకి మా పిల్లలకి అందరికీ ఇష్టమైన కర్రీ మునక్కాయ పులుసు. మునక్కాయలు చూడంగానే మా దర్శిత్ అయితే, మమ్మీ ఈరోజు రేపు గురువారం తెచ్చారు కదా ఆయన, ఆ వెంటనే చెప్పాడనమాట, మమ్మీ రేపు ఎగ్గు మునక్కాయ పులుసు పెట్టు మమ్మీ అనేసి. అరే గుడ్డు తినకూడదురా శుక్రవారం అంటే, నాకు కావాలి అనేసి అన్నాడు. మళ్ళీ మంచిగా చెప్పేసరికి సరే ఓకే మమ్మీ మునక్కాయ పులుసు చేస్తున్నావు కదా ఓకే అనేసి అన్నారు. సో ఈ మునక్కాయలు అయితే ఎవరో తెలియదు, మా పేషెంట్ ఇచ్చారంట, వాళ్ళకి కాస్తాయి అనేసి పండిస్తారంట వాళ్ళు. కొన్ని కూరగాయలన్నీ పండిస్తారంట. సో అందులోకైతే ఇంకా మునక్కాయలు, చామగడ్డలు ఉంటాయి కదా, చామగడ్డలు ఈ 2 తీసుకొని వచ్చారు. ప్రస్తుతానికి ఇవి అనమాట తీసుకొచ్చి ఇచ్చారు. సో ఎంతైతే ఏమి మై ఫేవరెట్, మా ఇంట్లో వాళ్ళందరికీ ఫేవరెట్ మునక్కాయ పులుసు చేస్తున్నాను అనమాట ఈరోజు. మునక్కాయ పులుసు ఒకటే, ఇంకేం లేదు. మునక్కాయ పులుసు. నెక్స్ట్ వచ్చి టిఫిన్ ఏదైనా దోశ ఏమో చెయ్యాలి. దోశ చేస్తాను. దోశ చేస్తే సరిపోతుంది. మా ఆయనైతే ఇంకా లేచి ఇంకా ఆయనకైతే కాఫీ పెట్టిచ్చేసేయాలి. పిల్లలు పడుకునే ఉన్నారనమాట. ఇంకా టైం అయితే ఇంకా 6:30 అలా అవుతుంటుంది. 6:30, 7 మధ్యలోనే అవుతుంది. పిల్లలైతే ఆల్మోస్ట్ 6:30, 7 మధ్యలోనే లేపేస్తామన్నమాట. ఇంకా లేపితే ఇంకా వాళ్ళు బ్రషింగ్ కొంచెం ఎక్సర్సైజులు చేస్తారు. పిల్లల దగ్గర కొన్ని చేపిస్తూ ఉన్నాము. అవైతే చేయించేసి ఇంకా వాళ్ళైతే ఫ్రెష్ అప్ చేయించాలి. ఇంక మా ఆయన లేచారు కదా, ఆయనకైతే మంచి కాఫీ ఒకటి పెట్టి చేసేయాలి. రైస్ అయితే పక్కన పెట్టేశాను, హాట్ వాటర్ కూడా కాగుతున్నాయి. ఇంకా పులుసు అయితే తర్వాత పెడతాను. ఫస్ట్ అయితే మా ఆయనకి కాఫీ ఇచ్చేసాను. నిద్రలాగానే కాఫీ ఇస్తేనే మా ఆయనకి, లేకపోతే కాఫీ అని అడుగుతూనే ఉంటారు. మార్నింగ్ అలా అడుగుతారా, ఇంకా ఈవినింగ్ డ్యూటీ నుంచి రాగానే వచ్చి నేనే ఈవినింగ్ రాగానే కొంచెం కాఫీ పెడతావా పాప అనేసి అడుగుతాడనమాట. నేనేంటంటే ఒక్కసారి తాగు, ఈవినింగ్ తాగక మంచిది కదా, కాఫీలు టీలు తాగడం మంచిది కాదు అని అనిపిస్తుంది నాకు. అందుకని ఒక పూటే తాగు, రెండోసారి వద్దు అనేసి అంటా నేను. వద్దు అంటాడనమాట. కుదరదు, నాకు 2 times కావాలి. ఎందుకంటే కొంచెం డ్యూటీలో స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది కదా, అందుకని రాగానే కొంచెం ఫ్రెష్గా స్నానం చేసి, హాట్ వాటర్తో స్నానం చేసి తర్వాత మంచి కాఫీ పెట్టి పాప నాకు అనేసి అడుగుతారు. అందుకని ఇంకా మార్నింగ్ నిద్ర లేవగానే ఇంకా ఆయనకైతే కాఫీ పెట్టిచ్చేసి తర్వాత అయితే ఇంకా పులుసు పెట్టేస్తున్నాను. ఇక్కడ మునక్కాయ పులుసు, రైసు, దోశలు అనమాట. దోశ అనుకుంటాను, దోశ చేసింది.
దోసలైతే మా ఆయన చేసేస్తారనమాట. దోస దగ్గర మాత్రం నేను ఆల్మోస్ట్ వెళ్ళను. ఒకవేళ ఆయన బిజీగా ఉంటే నేను వెళ్ళాల్సొస్తుంది. ఎందుకంటే నాకు దోస సరిగ్గా రాదనమాట. ఆయనే చెప్తుంటాడు, "నువ్వు దోస వేయడానికి రాదు నీకు" అనేసి మాట్లాడుతూ ఉంటాడు. అందుకనైతే ఇంకా దోసలైతే ఆయన చేయాలి. అన్నము, కూర చేసేసి ఇంక నేను వెళ్ళిపోతే ఆయన స్నానం చేసి ఆయన వచ్చేస్తారు. తర్వాత నేను ఋత్వికకి స్నానం చేయించాలి కదా! అందుకని అప్పుడైతే ఇంకా ఆ టైంలో దోస వేసేస్తాడనమాట. నేను ఋత్వికకి స్నానం చేయించి తర్వాత వచ్చి ఇద్దరు పిల్లలకి ఇంకా రెడీ చేసేస్తాను. రెడీ చేసేసి అయితే ఇంకా ఈరోజు గుడికి వెళ్ళాలి అనేసి అనుకుంటాను. ఖచ్చితంగా వెళ్ళాలి గుడికి. చాలా రోజులైంది టెంపుల్కి వెళ్ళి, అమ్మవారి టెంపుల్ రాజరాజేశ్వరమ్మ టెంపుల్కి వెళ్ళి చాలా రోజులయ్యింది. సో వెళ్ళాలి. ఇంకా పిల్లల్ని త్వరగా పంపించేస్తే ఇంకా నేను టెంపుల్కి ఒకదాన్ని ఇంకా ఆటో కన్నా వెళ్ళిపోవాలి. సో నేనైతే ఇది ఇంకో విషయం చెప్పాలి. నేనైతే ప్రతి ఫ్రైడే నేను ఈ శారీయే కట్టుకుంటాను. అదొకటి ఎందుకో నాకు ఆ శారీ బాగా నచ్చిందనమాట. ఆ శారీయే కట్టుకుంటాను. ఫ్రైడే రోజైతే ఖచ్చితంగా ఆ శారీయే కట్టుకుంటాను. నాకు నచ్చుతుంది, చాలా బాగుంది కలర్ అయితే నాకు నచ్చుతుంది. అంటే సింపుల్గా బాగుంటుంది అనే ఉద్దేశంతో నేనైతే ఈ శారీనే కట్టుకుంటాను. మీరు ఏదన్నా అనుకోవచ్చు, ప్రతిసారి ఈ శారీలోనే కనిపిస్తున్నారు మీరు అనేసి. ఖచ్చితంగా ఫ్రైడే రోజు ఈ శారీయే ఉంటుందన్నమాట నాకు. పింక్ కలర్ శారీ, అలాగే సిమెంట్ కలర్ అక్కడక్కడ వచ్చి ఉంటుంది. సో ఇంకా ఇక్కడైతే మునక్కాయ పులుసు చేస్తున్నాను. ఈరోజు ఒకటి జరిగింది, మీకు చెప్పడం మర్చిపోయాను. ఈరోజు ఏం జరిగిందంటే, నేను టెంపుల్కి వెళ్ళాలని చెప్పాను కదా, టెంపుల్కి వెళ్ళేసి ఇంకా వచ్చేసి కాసేపు అలా రెస్ట్ తీసుకున్నాను. రెస్ట్ తీసుకొని ఇంకా స్టోర్ బియ్యం వేస్తున్నారనేసి బండి హార్న్ ఇచ్చిందనమాట మన ఇంటి వెనక సైడు. సో అక్కడికి వెళ్ళి బియ్యం తెచ్చుకుందాము అనేసి ఇంకా వెళ్ళాను. అప్పుడు ఆ టైంలో అయితే 3:30 అలా అవుతుంటుంది, 3:34 అలా అవుతుంటుందన్నమాట. ఇంకా పిల్లలు వచ్చే టైం కూడా కదా. సో నేను వెళ్ళి ఇంకా బియ్యం దగ్గర కొంచెం లేట్ అయ్యింది. ఒక 10 నిమిషాలు కాదు, ఒక హాఫ్ అన్ అవర్ అలా అయ్యి ఉంటుంది అనమాట లేటు. ఇంకా అక్కడ వేసుకొని ఇంకా వచ్చేసాను. ఈ విషయం చెప్తున్నాననేసి ఏమనుకోకండి. ఈ కాలంలో కూడా ఉంటాయా అనేసి అనుకోకండి. నాకు జరిగింది నేను చెప్తున్నాను అంతే తప్ప ఇంకేది ఊహించి ఏం చెప్పలేదు నేనైతే. నేను బియ్యం వేసుకొని వస్తూ ఉంటే మన మేముండే దగ్గర ఎవ్వరు లేరనమాట. ఆ టైంకి ఎవ్వరు లేరు. ఒక కుక్క అయితే గమ్మున పడుకోనింది. ఒక 3 month 4th month బ్యాక్ ఒకరు డెత్ అనమాట, చనిపోయారు లేడీ అక్క. వాళ్ళ ఇంటి దగ్గర పడుకోనింది అనమాట కుక్క పడుకొని ఉంటే ఇంకా నేను వచ్చేసరికి ఒక్కసారిగా మన ఇంటికి మెట్లు ఎక్కుతున్నానా, ఒక్కసారికి ఒక అరుపరిచింది అనమాట. అది నాకు ఎందుకు ఒక్కసారి భయం అనిపించింది. భయపడి వెనక్కి తిరిగి చూస్తే అసలు ఏమీ లేదు. ఎందుకు వచ్చిందో కూడా ఏమీ తెలియదు అనమాట. నాకు అప్పటికే బూజ్ బంప్స్ వచ్చేసాయి అనమాట చేతుల పైన. చాలా భయపడ్డాను. అండ్ ఎవరన్నా ఉంటే భయం అనిపించుండదు. ఒకసారిగా అరిచేసరికి భయం అనిపించేసింది నాకు. భయం అనిపించి తిరిగి చూసేసరికి ఇంకా చాలా భయం అనిపించింది. ఇంకా నైట్ అంతా నాకు ఫుల్ తలనొప్పి, అస్సలు పడుకుంటే కళ్ళు మూస్తే ఏదేదో కళ్ళు అనమాట అలా కనిపించేది. నిద్రపోలేదు అసలు. పడుకొని నేను మేల్కొనే ఉన్నాను. ఇంకా ఉదయాన్నే లేచి మా ఆయనకి చెప్తే ఇలాగ జరిగింది అని. నువ్వు ఇంకా ఆలోచనలోనే ఉంటే ఎట్లా, బయట రావాలి, అదే అసలు వదిలేసేయాలి, లెక్కలోకి తీసుకోకూడదు. దాన్ని చూసి భయపడేది ఏంది నువ్వు, అది కుక్కలన్నాక మామూలుగా మరుగుతుంటాయి కదా, దాన్ని చూసి ఎందుకు భయపడేది నువ్వు అనేసి చెప్పారు. సో ఈ కాలంలో కూడా దెయ్యాలు ఉంటాయి ఖచ్చితంగా. దేవుడు ఎలాగో ఉంటారో దెయ్యాలు కూడా అలానే ఉంటాయి అన్నమాట. నేనైతే చెప్పగలుగుతున్నాను అలాగా. సో అలా జరిగిందనమాట ఈ ఫ్రైడే రోజు. సో ఇంకా పిల్లలైతే వచ్చేసారు. ఇంకా పిల్లలు వచ్చేసి ఇంకా ఆడుకుంటున్నారనమాట. అది కొనిచ్చేంత వరకు ఒప్పుకోలేదు వాడైతే, కొన్నాక ఆడుకుంటున్నారు. సో వీడియో అయితే ఇంతేనండి. నచ్చితే లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ అండి. ఇంకో విషయం చెప్పలేదు. నేను ఈ శుక్రవారం అయితే ఒకటి తెచ్చుకున్నాను. ఫస్ట్ టైం అనమాట తెచ్చుకొని కొంచెం
సేవింగ్ అనమాట. ఫ్యూచర్ అంటే కొన్ని కొన్ని రోజులకి సేవింగ్ చేయడానికి కొంచెం ట్రై చేస్తున్నాను. ఈ జనవరి నుంచి ట్రై చేయాలనుకున్నాను. కానీ కొంచెం ఊరెళ్ళే పరిస్థితిలో చేయలేకపోయాను. ఫిబ్రవరి నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాననమాట. కొంచెం మనీ దాచుకుంటున్నాను నేనైతే. మామూలుగా ఇలా దాచుకోవడంలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను నేను ఇలా అనేసి. వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను.